మకర సంక్రాంతి రోజు తప్పకుండా కొన్ని దానాలు చేయాలని, అందులో 3 ప్రధానమైనవని చెబుతున్నారు. ఈ మూడింటిలో ఏది దానం చేసినా అద్భుతమైన శుభ ఫలితాలు కలుగుతాయని వివరిస్తున్నారు. పెరుగు దానం. మకర సంక్రాంతి రోజు మీ చేతులతో పెరుగు దానం ఇస్తే మంచి జరుగుతుందంటున్నారు. మరీ ముఖ్యంగా ఆవు పెరుగు ఇస్తే మంచిదని, అది లేని పక్షంలో గేదె పెరుగు ఇవ్వాలని సూచిస్తున్నారు. ఆర్థిక ఇబ్బందులు పోవాలన్నా, ధనపరంగా కలిసి రావాలన్నా పండగ నాడు పెరుగు దానం ఇవ్వాలని చెబుతున్నారు. పెరుగు బదులు మజ్జిగ దానం ఇచ్చినా మంచిదంటున్నారు. కూష్మాండ దానం. మకర సంక్రాంతి రోజు గుమ్మడికాయ దానం చేస్తే మంచిదంటున్నారు. బూడిద గుమ్మడికాయ బదులు మామూలు గుమ్మడికాయను దేవాలయంలోని బ్రాహ్మణుడికి దానం ఇస్తే మంచిదంటున్నారు. బ్రాహ్మణులు అందుబాటులో లేకపోతే ఎవరికైనా మీ చేతితో దానం ఇస్తే శుభఫలితాలు లభిస్తాయంటున్నారు. గోదానం. మకర సంక్రాంతి పండగ నాడు గోవులను దానం ఇస్తే మంచిదంటున్నారు. గోవులన్నింటిలో తిలగోవును దానం ఇవ్వాలంటున్నారు. తిలగోవు అంటే ఓ ప్లేట్లో నువ్వులను గోవు ఆకారంలో ఏర్పాటు చేయడం. ఈ తిలగోవును పండగనాడు దేవాలయంలో దానం ఇవ్వాలంటున్నారు. దీనిని దానం చేయడం వల్ల సంవత్సరం మొత్తం మనసులో ఉన్న కోరికలన్నీ నెరవేరుతాయని చెబుతున్నారు. వీటితో పాటు సంక్రాంతి నాడు దుప్పట్లు, పాదరక్షలు, గొడుగు, ఆహార పదార్థాలు, ధాన్యం వంటివి దానం ఇవ్వొచ్చని చెబుతున్నారు.